నమస్తే సార్. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు డ్రగ్స్ గురించి ఎంత హల్చల్ జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే దానిలో భాగంగా చర్చలో ఎమ్మెల్యే అయిన అనిరుద్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా సినిమాలో అగ్ర హీరోలు ఉన్న వారిని డ్రగ్స్ టెస్ట్ కి రెడీగా ఉండమన్నారు. ప్రతి 90 రోజులకి డ్రగ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకొని మీరు చూపిస్తేనే కదా సినిమాలో ఎవరైతే మీ ఫ్యాన్స్ ఉన్నారో అది మిమ్మల్ని అనుసరిస్తారు అని చెప్పేసి చెప్పారు. బట్ దానికి ధీటుగా ఇద్దరు స్పందించడం జరిగింది. మంచు విష్ణు అలాగే రాహుల్ రామకృష్ణ. వీళ్ళిద్దరు కూడా ఒకటే మార్గంలో ఒకటే మాట చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఏంటి అంటే మేము డ్రగ్ టెస్ట్ కి రెడీ, కానీ మీరు హామీల పరంగా ఎలక్షన్ టెస్ట్ కి రెడీ, లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కి రెడీ అని చెప్పేసి 2 కామెంట్స్ చేయడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం? ముందు అనిరుద్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే. ఆయన ముందు టెస్ట్ చేయించుకొని ఈ ట్వీట్ పెట్టిండా, ఫస్ట్ ఆయనకు టెస్ట్ చేయాలి. రెండవది, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి గారు, ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, వీళ్ళందరూ 6 గ్యారంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు. వీళ్ళన్ని హామీలు ఇచ్చినప్పుడు వీళ్ళు తాగి హామీ ఇచ్చిర్రా, డ్రగ్స్ తీసుకొని హామీ ఇచ్చిర్రా? ముందు వాళ్ళకు టెస్ట్ చేయించాలి. ఈ హీరోలు ఏందండి, హీరోలు ప్రజా సమస్యలకై పోరాడారు, ప్రజా సమస్యలకై వాళ్ళు లేరు. వాళ్ళు వినోదం మంచడానికి ఉన్నారు. వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ తెర మీద కనిపిస్తారు. వాళ్ళకి డ్రగ్స్ టెస్ట్ అని అంటారు కదా మీరు. వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా సమాజానికి ప్రజలకి ఏం ఒరిగింది లేదు. ముందు మీరు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. అసెంబ్లీ దేవాలయాలు అంటే అసెంబ్లీలోకి వస్తారు, మీరు వచ్చే ముందు ఫస్ట్ మీకు డ్రగ్స్ టెస్ట్ చేయాలి. అంటే ఆయన అనిరుద్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను ఆల్రెడీ చేసుకున్నాను, నా ప్రజలకు చూపించాను, అలానే మీరు కూడా చూపిస్తే మిమ్మల్ని కూడా అలానే ఫ్యాన్స్ ఫాలో అవుతారు. మీరు ఇప్పుడు మీరు వేసుకునే బట్టలను చూసి కూడా ఫ్యాన్స్ వేసుకుంటారు. అలాంటిది మీరు కూడా అలా టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు కూడా మామూలుగా కాకుండా హెయిర్ శాంపుల్ తో చేయించాలి అని అన్నారు కదా. చెప్పారు కదండి, మంచు విష్ణు గారు, మనోజ్ గారు వాళ్ళు చెప్పారు, మేము చేసుకుంటాము అని చెప్పారు. సో వాళ్ళు నీట్ గా ఉండరు. వాళ్ళే కాదు, అగ్ర హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పేరు కూడా తీసారు. వాళ్ళ ఖాళీ గోటికి కూడా సరిపోరు అనిరుద్ రెడ్డి. అంత పెద్ద హీరోలు, వాళ్ళ పేరు ఎంత పెద్దగా ఉందో, అసలు వాళ్ళ ఫ్యాన్స్ సునామీలో కొట్టుకపోతాడు అనిరుద్ రెడ్డి అనే వ్యక్తి. వానికి ఏం తెలుసు అసలు? డ్రగ్స్ అంటే వాడు ఒక్కడు టెస్ట్ చేసుకున్నంత మాత్రాన కాదు, ముఖ్యమంత్రి స్థాయి నుండి, ఎమ్మెల్యే స్థాయి నుండి, కార్పొరేటర్ స్థాయి నుండి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయించాలి. అందులో 90% దొరుకుతారు కాంగ్రెస్ లీడర్. అసెంబ్లీకి వస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ ప్రెస్ మీట్ లోనే ఒక రోజు తాగి మాట్లాడాడు, తత్పలు మాట్లాడుతున్నాడు. అంటే తాగి మాట్లాడుతున్న మనిషి అప్పుడే డ్రగ్స్ టెస్ట్ చేయించాలి. అతను కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి నేను డిమాండ్ చేస్తున్నానండి, అసెంబ్లీలో వచ్చే ఈ కాంగ్రెస్ నాయకులు పక్క తప్ప తాగి వస్తారు, లేదా రాత్రి ఫుల్ తాగి పండుకొని పొద్దుగాల నిష దిగకుండా వచ్చి అది ఏం మాట్లాడుతూ తెలుస్తలేదు. టోటల్ గా వీళ్ళు డ్రగ్స్ తీసుకొని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీని డ్రగ్స్ నిష దిగిన తర్వాత విస్మరించారు. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఈరోజు నిరుద్యోగులకు అశోక్ నగర్ లో వచ్చి ఈ దొంగలు రేవంత్ రెడ్డి, ఈ ఎమ్మెల్యేలు, వీళ్ళు ప్రభుత్వం రాకముందు వీళ్ళు చెప్తే వీళ్ళ మాట నమ్మరని చెప్పి, వీళ్ళకు తెలుసు మా మాట ప్రజలు నమ్మరని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈయన వచ్చాడు రాహుల్ రావనాలి, ఆయన రాహుల్ రెడ్డి అనాలి, రాహుల్ గాంధీ అనాలి. ఎన్ని పేర్లు పెట్టినా కూడా ఆయనకు సిగ్గులేదు రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఆయన వీళ్ళు చెప్పగానే కుక్కతో ఒప్పుకున్నట్టు వచ్చి నిరుద్యోగులకు హామీలు ఇచ్చిపోయాడు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడు. ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిండా? ఆ రోజు ఆయన తాగొచ్చిండా? ముందు ఆయనకు డ్రగ్స్ టెస్ట్ ఆయనకు చేపియాలి, ఇతర మంత్రులకు చేపియాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సినిమా హీరో జోలికి పోకండి, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తూ కొడతారు అనంత్ రెడ్డిని. కాబట్టి సినిమా హీరోలతో ప్రమాదం లేదు మనకు, సమాజానికి. మీ వల్ల ప్రమాదం ఉంది, కాంగ్రెస్ లీడర్ల వల్ల ప్రమాదం ఉంది, మీ మంత్రుల వల్ల ప్రమాదం ఉంది. మీరు డ్రగ్స్ టెస్ట్ చేసుకోరి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకోవాలి. అసెంబ్లీకి వచ్చే ముందు కానీ, సెక్రటేరియట్కి వచ్చే ముందు కానీ, వీళ్ళకి సెక్రటేరియట్ బయట కూడా వీళ్ళకి ఒక లాబీ పెట్టి వీళ్ళకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయించి లోపల పంపించాలని తెలంగాణ జాగృతి గాఢంగా డిమాండ్ చేస్తుంది.